హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2025లో ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ద్వారా ఎన్టీఏ వారు నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా రిలీజ్ చేసిన పబ్లిక్ నోటీస్ వివరాలు మీ అందరికీ తెలియజేయాలని నేను మీ ముందుకు రావడం జరిగింది. ఎగ్జామినేషన్ ఏ విధంగా జరగబోతా ఉంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనే వివరాలు ఎన్టీఏ వారు పబ్లిక్ నోటీస్ ద్వారా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఎన్ఎంసీ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ పబ్లిక్ నోటీస్ వివరాలను మీ అందరికీ అందించబోతున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పబ్లిక్ నోటీస్ 25 జనవరి 2025. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఇక్కడ ఈ నోటీస్ ద్వారా తెలియజేసేది ఏమిటంటే, వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2025లో ఎగ్జామ్ రాయబోయే వారికి కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తున్నారు. ఆ క్లారిఫికేషన్లో ముఖ్యమైనది క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్ను మరియు ఎగ్జామినేషన్ డ్యూరేషన్, ఎంత టైంలో ఎగ్జామినేషన్ ఉంటుంది అనే దానిపై క్లారిఫికేషన్ ఈ పబ్లిక్ నోటీస్ ద్వారా ఇస్తున్నారని తెలపడం జరిగింది. నేషనల్ మెడికల్ కమిషన్ నీట్ యూజీని 2019 నుండి ఎన్టీఏ ద్వారా కండక్ట్ చేస్తూ ఉంది. 2019 నుండి కండక్ట్ చేస్తున్న ఈ ఎగ్జాము మధ్యలో కోవిడ్ కారణంగా సెక్షన్ బి అనేది పెట్టడం జరిగింది. సెక్షన్ బిలో ఇంతకుముందు 15 క్వశ్చన్స్ ఉండేటివి, 15 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు రాయాలని అక్కడ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ కోవిడ్ పీరియడ్ లేదు కాబట్టి ఈ యొక్క సెక్షన్ బి అనేది దీన్ని కూడా రద్దు చేస్తూ యాజ్ ఇట్ ఈజ్గా 180 క్వశ్చన్స్ ఈచ్ సబ్జెక్టులో 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్లో 45, కెమిస్ట్రీలో 45, బయాలజీలో వచ్చేసి 90 క్వశ్చన్స్, మొత్తం 180 క్వశ్చన్స్ అనేటివి అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా టైం కూడా ఏమీ ఉండదు. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం లెక్కన మొత్తం 180 నిమిషాలు, అంటే 3 గంటలు టైం అనేది కూడా కుదించారు. గతంలో 3 గంటల 20 నిమిషాలు ఉంటే ఇప్పుడు 3 గంటలుగా కుదించడం జరిగింది. ఈ కోవిడ్-19 కారణంగానే ఈ ఎగ్జామినేషన్ యొక్క పీరియడ్ సెక్షన్ బి పెట్టడం కానీ, 180 క్వశ్చన్స్కి బదులు 200 క్వశ్చన్స్ ఇవ్వటం, అందులో సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్టులో కూడా అటెండ్ చేయమని ఇంతకుముందు చెప్పారు. కాబట్టి వాటిని అన్నింటినీ తీసేస్తూ ప్రతి సబ్జెక్టులో 45 క్వశ్చన్స్, 45 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 180 క్వశ్చన్స్ని మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ 180 క్వశ్చన్స్ ఇంటూ 4 మార్క్స్ 720 మార్క్స్కి ఎగ్జామ్ని ఈ సంవత్సరం కండక్ట్ చేస్తారని ఈ పబ్లిక్ నోటీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. 3 గంటల టైం ఉంటుంది, సెక్షన్ బి అనేది ఉండదు అనేది ఈ యొక్క పబ్లిక్ నోటీస్ సారాంశం. చూశారు కదా, కోవిడ్ కారణంగా గతంలో నీట్ యూజీని ఏ విధంగా కండక్ట్ చేస్తూ ఉన్నవారు, సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ అటెండ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సెక్షన్ బిని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కోవిడ్ లేని కారణంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా పూర్తిగా మారుస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రతి ఈ సబ్జెక్టులో 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్లో 45 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 45 క్వశ్చన్స్, బయాలజీలో 90 క్వశ్చన్స్ ఉంటాయి. 180 క్వశ్చన్స్ టోటల్ ఉంటే ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క నిమిషం టైం ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కు 4 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ని ఇదే మోడల్లో మీరు గతంలో లాగా సెక్షన్ బి అనేది మాత్రమే ఉండదు. 3 గంటల 20 నిమిషాల టైం అనేది ఈసారి 3 గంటలే ఇవ్వడం జరిగింది. అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.